ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. దేశంలో అత్యధిక ఆదాయాల ఆలయాల జాబితాలో అయోధ్య బాలరాముడి ఆలయం రికార్డు స్థాయి కానుకలతో 3వ స్థానానికి చేరింది. ఆదాయంలో షిరిడి వైష్ణోదేవి ఆలయాలను బాలరాముడి అయోధ్య మందిర్ అధిగమింపజేసింది. దేశంలో అత్యధికంగా ఆదాయం అందుతున్న 10 ఆలయాల్లో అయోధ్య 3వ స్థానానికి చేరింది. అయోధ్యలో నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠ 2024 జనవరి 22న జరిగినప్పటికీ భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక్కడకు వచ్చిన రామభక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. అయోధ్య ఆలయానికి అందుతున్న కానుకలు స్వర్ణ దేవాలయం, వైష్ణోదేవి, షిరిడి ఆలయాలకు మించిన రీతిలో అందుతున్నాయి. తాజాగా కానుకల విషయంలో అయోధ్య అటు షిరిడి ఇటు వైష్ణోదేవి ఆలయాలను దాటేసింది. ప్రస్తుతం యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి బాలరాముని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలరాముడి ఆదాయం పెరిగింది. గడిచిన ఏడాదిలో అయోధ్యకు 700 కోట్ల ఆదాయం లభిస్తే షిరిడి ఆలయానికి ఏటా 450 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. వైష్ణోదేవికి 400 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మహాకుంభమేళా ప్రారంభమయ్యాక 15 కోట్ల ఆదాయం సమకూరింది. బాలరాముడి ప్రతిష్టాపన నుంచి నేటి వరకు 13 కోట్ల మంది బాలరాముడిని దర్శించుకున్నారు.